1 2 వస్తుంది కదా 1 2 4 ఇట్లా స్టార్ట్ అయింది ఇట్లా వచ్చే ఏం లేదు పెట్టు చెప్పు ఆగమ్మ పేరేంటారండి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించారా? యేసు ప్రభువారు పరలోక రాజ్యం నుండి భూమి మీదకి వచ్చి మన కొరకు 33 సంవత్సరాలు నిర్మించి మన పాపాన్ని శాపాన్ని మరణాన్ని నరకశిక్షను తప్పించడానికి మన కొరకు బలి అయిపోయాడు, చనిపోయాడు, గడపటి వారి రక్షణ చెల్లించాడు. మరి చనిపోయి 3 దినాలు సమాధి చేయబడి మృత్యు చేయడం తిరిగించాడు. ఈ విషయాలు మీరు నమ్ముతున్నారా? పరలోక రాజ్యానికి యేసు ప్రభువారికి వెళ్ళి మన కోసం ఒక రాజ్యాన్ని స్థలాన్ని నివాసం ఏర్పరుస్తున్నాడు. తిరిగి 2వ రాకడలో రానున్నారు. 2వ రాకడ గురించి ఈ విషయాల గురించి మీరు తెలుసుకున్నారా? వెరీ గుడ్. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి భూమి మీద స్వార్థ ప్రకటించలేదుగా మీరు యేసు ప్రభువారు మీ పాపాలు క్షమించారు, మీరు నమ్ముతున్నారా? కడగబడ్డారు మీరు. మరి మీరు ఎవరి కాలంలో ఉన్నారు కాబట్టి మరి బాప్తిస్మం దగ్గర నుండి సోదరులు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు మరణాపాయ స్థితులు వచ్చేస్తాయి. ప్రభు రాకడు వచ్చే వరకు మీరు చనిపోయేవారు నమ్మకం ఉంటారా? దేవునికి స్తోత్రాలు. మరి మీరు చెప్పినటువంటి సాక్ష్యం బట్టి నమ్మకమైన సాక్ష్యం బట్టి దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుని ఎదుట సంఘం ఎదుట మేము నీళ్ళలో మంచి బాప్తిస్మం తీసుకుంటాం. మీకు ఉన్నారు కదా. వెరీ గుడ్. దేవునికి స్తోత్రాలు. సహోదరుడు ఇచ్చినటువంటి సాక్షి నిమిత్తం తండ్రి అయిన దేవుని ఎదుట సంఘం ఎదుట నీళ్ళలో ముంచి బాప్తిస్మం ఇస్తున్నాం. ఎట్లా పెట్టుకో అట్లా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము 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 యేసు రక్తము చిన్నపిల్లాడు పర్లేదు మేపుకోలే 3 అవసరం ఏముండదు. మీరు పడద్దు, చక్కగా బాగుంది. అక్కడ శబ్దం ఏం భయం లేదు చూడమ్మా, అన్ని ఉన్నారు, ఏం బాధ లేదు. ఎక్కడ అసలు ఎంతమంది అండి అక్కడికి ఇది తక్కువగా హైట్ తక్కువ ఏది పెద్దమ్మా దుప్పటి అక్కడ వెనక ఉంది కదరా, ఆంటీ ఉందిగా, వెనక ఆంటీ ఉందిగా, నీకు భయం ఏంటి? వాళ్ళు ఇద్దరుండే 4 మనుషులుండే, నీకేం భయం? ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించారు మీరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుండి భూమి మీదకి మన దగ్గరికి వచ్చి మన పాపంలో శాపాన్ని మరణాన్ని నరక శిక్షను తప్పించడం కొరకు పరలోక రాజ్యానికి మనం చేర్చడం కొరకు మన కొరకు బలి అయిపోయాడు, రక్తం ఇచ్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించాడు. మీరు నమ్ముతున్నారా? ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి మన కొరకు ఒక రాజ్యాన్ని స్థలాన్ని నివాసాన్ని సిద్ధపరుస్తున్నారు. తిరిగి 2వ రాకడలో రానయ్యున్నారు యేసు ప్రభువారు. ఈ విషయాలు మీరు నమ్ముతున్నారా? మరి యేసు ప్రభువారిని మీరు దేవుడిగా రక్షకుడిగా అంగీకరించారు కాబట్టి దేవుని సన్నిధిలో లేఖనాల ప్రకారం మీరు మార్మల్స్ పొందారా? మీరు చేసిన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టారా?
ఏసై మీ పాపలు క్షమించారని మీరు నమ్ముతున్నారా? ఆయన రక్తంలో కడగొట్టారని మీరు నమ్ముతున్నారా? మరి ఇప్పటి నుంచి మీరు ప్రభువుని నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు కాబట్టి శోధనలు, బాధలు, కష్టాలు, నష్టాలు, ఈ ఇబ్బందులు, సమస్యలు, ఎలాంటి మరణాపాయ స్థితులు వచ్చినా సరే మీరు ప్రభు యేసుక్రీస్తు వరకు మీరు చనిపోయే వరకు నమ్మకంగా జీవిస్తారా? ఈ దినమున మీరు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి అయిన దేవుని యొక్క సంఘం ఎదుట మాకు ఇచ్చిన అధికారం బట్టి, దేవుడు ఇచ్చిన అధికారం బట్టి నేడులో మంచి బాప్తిసం ఇస్తున్నాం. సహోదరి ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి అయిన దేవుని ఎదుట, సంఘం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తిసం. పరిశుద్ధములో చేయును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేయును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మన కంటే ముందు మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఏమి లేదు, మీరు భయపడద్దు, మేము ఉన్నాం. స్టెప్ దిగండి మెల్లిగా స్టెప్ దిగండి, ఏం పర్వాలేదు, భయపడద్దు, ఏమి లేదు, మేము ఉన్నాం రా, మీరు భయపడద్దు, ఏం పర్లేదు, ఏం లేదమ్మా, మేము ఉన్నారా, అయిపోయింది, ఇంకేముంది, ఒక స్టెప్ సరిపోతుంది. ఏమి లేదు, ధైర్యంగా ఉండండి, ఏమి లేదు, నీకు వందనాలు యేసయ్యా, నీ స్తోత్రాలు తండ్రి, నన్ను మన్నించు ప్రభువా, నీ స్తోత్రము నీకు వందనాలు. మీ పేరేం పేరమ్మా? మళ్ళీ ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించారా? వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం నుండి భూమి మీదకి వచ్చి మన పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి, నరక శిక్ష నుండి తప్పించి మోక్ష రాజ్యానికి చేర్చడం కొరకు మన కొరకు బలి అయిపోయారు, రక్తం చిందించారు, ప్రాణం పెట్టారు, చనిపోయి తిరిగి లేచారు. ఈ విషయాన్ని మీరు నమ్ముచున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళి మనకు ఒక రాజ్యాన్ని, స్థలాన్ని, నివాసాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ నిత్య జీవంలోకి మనల్ని ప్రవేశించడానికి మళ్ళా తిరిగి రెండో రాకల్లో రానన్నారు. ఈ విషయాన్ని మీరు నమ్ముచున్నారా? మరి యేసు ప్రభువారు వాగ్దానం ప్రకారం, లేఖనాల ప్రకారం యేసయ్య సన్నిధిలో కూర్చొని మీరు పాపంలో కొని విడిచిపెట్టారా? మీరు మారుమనసు పొందారా? మీరు మారుమనసు పొందారు కాబట్టి మరి ఇక్కడి నుంచి మీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగ బలహీనతలు వచ్చినా, మరణాపాయ స్థితి వచ్చినా సరే యేసయ్య రాకడొచ్చే వరకు మీరు చనిపోయే నమ్మకంగా ఉంటారా? దేవునికి స్తోత్రాలు. మరి యేసయ్య ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ దినమున దేవుని ఎదుట, సంఘం ఎదుట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మేము బాప్తిసం ఇస్తున్నాము. బాప్తిసం తీసుకోవడానికి మీకు ఏం అభ్యంతరం లేదు కదా? దేవునికి స్తోత్రాలు. తల్లిగారు ఇచ్చినటువంటి సాక్ష్యం నిమిత్తం తండ్రి అయిన దేవుని ఎదుట, సంఘం ఎదుట ఈ నీళ్ళలో ముంచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇలా పట్టుకోండి. ఏమి లేదు, మీరు ధైర్యంగా ఉండండి, వెనకండి వాళ్ళండి కొంచెం. ఏమి లేదు, ఇంటికి ఏమడుగుతున్నాం. ఏం బాగా పైకి ఎక్కాయి.